Guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film Aryan Telugu dubbed movie review and rating. Acted by Vishnu Visalu, Selva Raghavan, Shraddha Srinath, Manasa Chaudhary and other actors etc. ఈ మూవీ అనేది థియేటర్లో చూడడం కుదరలేదు. మాస్ జాతర చూశాను. బాహుబలి ఎపిక్ కూడా చూడలేదు. ఇంకా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందని విషయంలోకి వెళ్ళేలోపు నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, రివ్యూలో వచ్చేసి ఒక హీరోని ఇంటర్వ్యూ చేస్తుంటారు. అక్కడ ఒక కామన్ మ్యాన్ వచ్చి హీరోని కాలుస్తాడు. ఇంటర్వ్యూ చేస్తాను హీరోని. ఆ తర్వాత ఒక ఛాలెంజ్ విసురుతాడు, నేను చేసే కిల్లింగ్స్ ఆపమని. తన ఫేస్ చూపించేసి ఆ తర్వాత ఏం జరిగింది అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వస్తే, నాకైతే ఒక ముక్కలో చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్ మాస్టర్ పీస్ అని అనిపించింది. ఈ సినిమా చూడడం రాలేదు, అందుకే రివ్యూలు ఇస్తున్నాడు అనిపించింది నాకైతే. మాస్టర్ పీస్ ఇది. రేటింగ్ కూడా స్టార్టింగ్ ఇచ్చేస్తున్నాను. నా రివ్యూ చివరి వరకు చూస్తారో లేదో అని 5 out of 5 రేటింగ్ అయితే ఇచ్చేస్తున్నాను. అసలు ఎవరికి సినిమా చూడడం రాలేదు. ఇంకా విష్ణు విశాల్ గారు మంచి కథ ఎంచుకున్నారు. అప్పుడెప్పుడు రాక్షసుని సినిమా తెలుగులో కూడా రీమేక్ చేశారు. అతనిదే ఒరిజినల్ విష్ణు విశాల్ గారిది. ఇందులో యాక్టింగ్ కూడా బాగా చేశారు. పోలీస్ రోల్ కింద బాగా సెట్ అవుతారు ఈయన. ఆల్రెడీ రాక్షసుని సినిమా ఇందే కాబట్టి. ఇంక మానస చౌదరి గారు ఉన్నది తక్కువసేపే, ఎందుకున్నారో తెలియదు. శ్రద్ధా శ్రీనాథ్ గారు ఎక్కువసేపే ఉన్నారు. ఇంకా సెల్వ రాఘవన్ గారు అయితే మెయిన్ విలన్. చాలా అంటే చాలా డిఫరెంట్ మేనరిజంతో చేశారు. అతనికి డబ్బింగ్, అందరి డబ్బింగ్ బాగుంది. అతని డబ్బింగ్ ఇంకా స్పెషల్గా అనిపించింది. జబ్రాన్ గారి మ్యూజిక్ కూడా బాగా ఎలివేట్ చేసింది. సినిమా మొత్తాన్ని చాలా బాగా కొట్టారు. ఇంకా డైరెక్టర్ వచ్చేసి ప్రవీణ్ కే అంట. ఇతను ఫస్ట్ మూవీ అంట. ఫస్ట్ మూవీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ని ఎంచుకున్నారు. క్లైమాక్స్ ట్విస్ట్ చాలా బాగుంది. ఇలా కూడా పాసిబుల్ అనిపించి ఒక ఎక్స్పెరిమెంటల్ స్టోరీని అయితే ఎంచుకున్నారు అని అయితే అనిపించింది నాకైతే. ఇంక ఈ మూవీ చేసి చాలా అంటే చాలా బాగా అనిపించింది. డైరెక్షన్ నాకైతే చూడడం రాకే నెగిటివ్ రివ్యూలు ఇచ్చారని అనిపించింది. ఇంకా రేటింగ్ స్టార్టింగ్లో ఇచ్చేసాను ఆల్రెడీ. కింగ్ తాలూకా కూడా రివ్యూ ఇచ్చాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.